వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధన్వాడలో గ్రామ కంఠం భూమిని సర్వే చేసిన అధికారులు, గ్రామ కార్యదర్శి. యువకులపై ప్రశంసల వర్షం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. ధన్వాడ సింపులోని కాల్వ వద్ద గ్రామ కంఠం భూమి ఉంది. ఈ భూమిని కాపాడాలని స్థానిక యువత పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. 21న ధన్వాడ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు యువకులు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ విషయంలో అధికారులు సైతం అవినీతికి పాల్పడడం వల్లే మేము చేసిన ఫిర్యాదుల్లో పురోగతి కనిపించడం లేదని సమావేశంలో ఆరోపించడం జరిగింది. గ్రామ సభలో ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు స్పందించారు. రెవెన్యూ అధికారులను, మండల సర్వేయర్, ఇతర సిబ్బందితో సర్వే చేయించారు. ఫ్లాట్లుగా చేసిన 396, 397, 398 సర్వే నెంబర్లో అధికారులు సర్వే చేశారు. ఫ్లాట్లుగా చేసిన భూమిలో గ్రామ కంఠం లేదని అధికారులు గుర్తించారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం పట్టాభూమిగా గుర్తించారు. జట్ల సత్యనారాయణ చేసిన ఫ్లాట్లో ఎలాంటి గ్రామ కంఠం భూమి లేదని అధికారులు తేల్చేశారు. 396, 397, 398 సర్వే నెంబర్ ముందు భాగంలో ఫ్లాట్ల పక్కన గ్రామకంఠం భూమి ఉందని అధికారులు గ్రామస్తులు సమక్షంలో గుర్తించారు. ఇట్టి భూమిలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేస్తామని గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సర్వే పూర్తి కావడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బందిని ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడిన యువతను పలువురు అభినందించారు.
మోటార్ దించొచ్చినామా పోయింది సార్ 769 ఎంత ఉండదు అక్కడ గోలంది ఇదేం రాస్తా మాకు ఎవిడెన్స్ సార్ ఇవన్నీ దింపతాను మంచిగా ఇంత పొడుగు అంత ఇద్దరు పొడుగులు ఉండాలి 769 ఎంత మిగతా ఇవి ఇద్దరివి అన్నా రండి రండి ఇక్కడ రండి సార్ ఇది 76 770 కదా అదే తీసుకున్న వాళ్ళదే ఇప్పుడు నీవు అమ్మినావు నేను తీసుకున్నా నాకు రాసిస్తే కాదని రాసిస్తే పలానా సర్వే నెంబర్లో ఇన్ని గుంటలు ఇన్ని గదాలు అమ్మినా అని చెప్పి రాసేది కదా మన గదాలు లేనంటే గుంటలు లేనంటే యాద మొన్న అంటున్నారు కదా 2 ఏళ్ళ కింద అంటున్నారు కదా ఏమైంది ఎందుకంటే అయ్యా అని ఏం చేసిందంటే అప్పుడు ఎప్పటికీ కన్సేసి పెట్టింది అయితే సర్వే చేసినప్పుడు ప్లాట్లు చేసి గుడ్డిగా ఇంటికి రాసిచ్చిండు పాపం ధర్మం మీద వేసేసిండు అతనే చనిపోయినాక కూడా ఏమైందంటే మళ్ళీ ఇంకా స్థలాలు మిలిగినాయి కొన్ని ఆ స్థలాలు కూడా ఏం చేసిందంటే కొలిచి మళ్ళీ డబ్బులు తీసుకొని పోయింది పత్రాలన్నీ ఉండవుగా తీసుకుంటావు ఇంకొంత అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో హృదయ విదార ఘటన చోటు చేసుకుంది. కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచాల్సిన తండ్రే కసాయిగా మారి ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని 6 ఏళ్ల వయసు గల చిన్నారిని హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన భార్య పైన అనుమానంతోనే తన కూతురుని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్లో భాగంగా తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు. నార్పల మండల కేంద్రంలో నివాసం ఉండే గణేష్ 3 రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఆ ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నార్పల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా సిఐ శ్రీధర్ మీడియాకి వెల్లడించారు. ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక బావిలో వెతుకుతుంటే ఎస్ఐ గారును నేను పెద్ద మనుషులు మా స్టాఫ్ అంతా వెతుకుతుంటే అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈడిగా గణేష్ అనే అతను చచ్చాడుతో కనిపించినాడు. అప్పుడు ఎందుకు అని మేము అక్కడ వెళ్తుంటే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎందుకు అని మేము అది క్వశ్చన్ చేస్తే అప్పుడు అతను తన కూతుర్ని బావిలో పడేసినట్లు ఆ శవం తేలిందా లేదని చూసుకోవటానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది. అప్పుడు మేము క్వశ్చన్ చేయగా ఎందుకు ఇలా చేసినామంటే అతనికి తన భార్య పైన చిన్నపాటి అనుమానం ఉంది, ఆమె వేరే వాళ్ళతో ఇతర సంబంధాలు పెట్టుకుందని వీడు అనుమానిస్తున్నాడు. దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా తన కూతురు నాకు పుట్టలేదేమో అని చిన్న అనుమానం కూడా వీనికి ఎప్పటి నుంచి మొదలో ఉంది. దానికి తోడు ఇంట్లో భార్య డామినేషన్ ఎక్కువైపోతుంది, పిల్లలపైన ఆధిపత్యం ఈ పాప చెలాయిస్తుందని తనకి ఇష్టం లేకపోయినా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఒక ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేసిందని ప్రతి పనికి తనకు వ్యతిరేకంగా పిల్లలపై నిర్ణయం తీసుకుంటుందని కోపంతో భార్య పైన కక్ష తీర్చుకోవాలంటే కూతుర్ని చంపేస్తే ఈమె పైన కక్ష తీర్చుకోవచ్చు ఒక ఉద్దేశంతో ఒక చెడుగా ఆలోచించి 20వ తేదీ 3:30కు ఇతడే పోయి స్కూల్కి పోయి వాళ్ళ పాపను తీసుకొని అలా నడిపించుకుంటూ బావి మాటలు చెప్పి నడిపించుకుంటూ బావి దగ్గర ఈత నేర్పిస్తాను రా అన్నట్లు పిలుచుకొని పోయి ఆ పాప అలా చూస్తుండగా తోసేసినాడు. తోసేసి ఏమీ ఎరగనట్లు బ్యాగ్ తీసుకొని
పాప ఎక్కడ మిస్ అయింది అని అమాయకంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు స్టాఫ్ బాగా మా ఎస్పీ మేడం గారు ఇచ్చిన టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అంతా ఛేదించినారు. ఈ కేసు కొంచెం త్వరగా ఛేదించబడిన కారణం ఎస్ఐ రాజశేఖర రెడ్డి అనే టీము వీరిని అరెస్ట్ చేసి మంచి సాక్షులు ఏర్పాటు చేసి ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇతను శిక్ష పడేటట్లు కూడా ఉండాలని మా ఎస్పీ మేడం గారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కేసును కూడా తయారు చేస్తున్నాము. వాడు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్ష పడేటట్లు, ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి కనువిప్పు కలిగేటట్లు ఉండాలనేది ఈ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని స్ట్రాంగ్గా కట్టినాం. సో భార్య మీద అనుమానంతో పని చేశాడు. భార్య పైన అనుమానము ప్లస్ అన్నిటికూ ఈమె ఆధిపత్యం చెలాయిస్తుంది, ఈమె పైన కక్ష తీసుకోవాలని అమాయకమైన పిల్లలపై కక్ష తెచ్చుకున్నారు. ఇది ఏ రోజు జరుగుతుంది సార్? అదే రోజు 20వ తేదీ 3:30 అంటే 4 గంటల ప్రాంతంలో తోసేసినట్టున్నాడు. ఆయన ఎంతగానే ఒప్పుకున్నాడా లేకుంటే ఎట్లా సార్? అది ఒప్పుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉంటే కూతుర్ని ఎందుకు తీసుకొచ్చి చంపేశాడు సార్? కూతురే తనకు పుట్టలేదని ఒక అనుమానం ఎక్కువైంది. హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈ రోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీటి పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మరి వెంకట ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా తిట్లకి బూతులకి కొట్లాటలకు వాడితే మనం ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్లే. మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం.